Hey guys, welcome to Enjoy the Two Vlogs. Welcome to the new video. సో ఇదైతే నిన్న వీడియోనే కంటిన్యూషన్. సో నేనైతే ఆ రోజు నా బర్త్డే రోజు ఒక అవుట్ఫిట్ అయితే వేసి అదైతే మొత్తం ఇన్కంప్లీట్గా అయితే ఉండే. సో ఎందుకంటే ఆ రోజు మనం ఆర్డర్ చేసింది ఏది నా బర్త్డే రోజు అయితే రాలే, నా బర్త్డే నెక్స్ట్ డే అయితే వచ్చింది. సో అందుకని మనం అయితే ఇప్పుడు ఆ అవుట్ఫిట్ని అయితే వేసి నేనైతే మీకైతే చూపిస్తాను. సో ఈ వీడియోలో నిన్నే చెప్పాను నేను అదైతే చేస్తాను అనేసి, కానీ నిన్న అయితే మనమైతే కొంచెం ఒంట్లో అయితే బాగాలేదు, మనకైతే గొంతు నొప్పిగా ఉంది గైస్. సో ఆయన కేకులు అయితే తినేసాము. సో బాడీ అంతా మొత్తం చెత్తకుప్పని చేసేసాము. సో నేను వేరే జిమ్కి వేరే పోతాలేదు గైస్, ఎందుకంటే నా జిమ్ మెంబర్షిప్ అయితే అయిపోయింది, దాన్ని అయితే రిన్యూ అయితే చేయాలా. సో ఎప్పుడు చేస్తానో తెలియలే. సో నెక్స్ట్ వీక్ లేదు, నెక్స్ట్ మండే ఏమైనా చేసి అప్పటి నుంచి అయినా పోవాలి, నెక్స్ట్ వీక్ అయినా కరెక్ట్గా పోతాను. అండ్ ఇప్పుడైతే అవుట్ఫిట్ని రీక్రియేట్ అయితే చేస్తాము. సో వేసేద్దామా అంతా అనుకోవచ్చు, వీడేంది ఇది బనీన్ వేసుకుని షార్ట్స్లో ఉన్నాడు అనేసి అనుకోవచ్చు, ఎందుకంటే మనం ఇంట్లో ఉండేది అయితే ఇట్టే ఉండేది ఇంట్లో. సో వీడియోలో మనం అంతా బట్టలు అంతా వేసుకుని ఉంటాం, మామూలుగా మనం అయితే ఇంట్లో అంతా మామూలు బాయ్స్ అంతా ఇట్టే. సో నార్మల్గా బాయ్స్ అంతా ఇంట్లో ఎట్టు ఉంటారు అంటే షార్ట్స్ వేసుకుని బనీన్ వేసుకుని ఉంటారు, అదేమో తెలియదు. కామా లెట్స్ గెట్ డ్రెస్. ఇదంతా చూసి ఇది ఏజుడ్ ఛానల్ అని అనుకోవచ్చు, కానీ ఇదైతే ఏజుడ్ ఛానల్ కాదు, ఎంజాయ్ ద టూ వ్లాగ్స్ ఛానల్. సో రండి డ్రెస్ అయితే వేసేద్దాం. సో నేను వచ్చేసి ఆ రోజు ఈ షర్ట్ అయితే వేసా. సో ఇది వచ్చేసి ఈ షర్టు బాగుందని అనుకుంటా ఉన్నాను. సో ఈ షర్ట్ అయితే వేసా గైస్. సో బాగుంది కదా, లైన్ లైన్గా. సో రండి వేద్దాం. మైక్ అయితే పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే ప్యాంట్ అయితే వేయబోతా ఉన్నాము. సో ప్యాంట్ వచ్చేసి చక్కటి ప్యాంటు, చూసారు కదా ప్యాంటు. చెప్పాలంటే ఆ రోజు నేనైతే ఫార్మల్ ప్యాంట్ అయితే వేసా. చెప్పాలంటే ఈ షర్ట్కి ఈ ప్యాంట్ దా. సో అక్కడ మేము తీసుకునేది వచ్చేసి ఈ షర్ట్కి ఈ ప్యాంట్ అయితే కొన్నాము. చూసారు కదా జోబులు ఎన్ని ఉన్నాయో, కానీ దీంట్లో ₹1 అయితే లేదు. ఇన్ని జోబులు ఉంటాయి కానీ ₹1 ఉండేలేదు. సో ఆ రోజు నేను వచ్చేసి ఫార్మల్ ప్యాంట్ అయితే వేసుకుని కాలేజ్కి అయితే వెళ్ళా, ఎందుకంటే ఇటా ప్యాంట్ వేసుకెళ్తే కాలేజ్ నుంచి వాచ్మెనే పొరా బయట అంటాడు. సో అందుకని మనం అయితే ఆ రోజు ఫార్మల్ అయితే వేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ ప్యాంట్ అయితే వేద్దాం రాండి. సో ప్యాంట్ అయితే వేసాము. సో ఇది లాడ అయితే ఉషేయాలా లేదు కట్టాలి గైస్, అండ్ కడదాం. నేనైతే ఇక్కడ వేసాం. సో ఇప్పుడు బట్టలు అంతా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ షూస్ అయితే నేను వేయబోతాను, అది కూడా ఒరిజినల్. నేను ఇంతవరకు ఒరిజినల్ షూస్ వేసిందే లేదు, ఇదే ఫస్ట్ టైం గైస్. నేనైతే యూఎస్ పోలో వాళ్ళది ఒరిజినల్ షూలు అయితే వేస్తా అండి, అయితే రండి చూపిస్తాను. ఇదిగోండి గైస్, యూఎస్ పోలో వాళ్ళ షూస్. సో ఒరిజినల్ గైస్. సో ఇప్పుడు వచ్చేసి యాక్సెసరీస్లో సో మనమైతే గోగోల్డ్ మస్టాంగ్ వాచ్ అయితే కొన్నాము. సో ఈ వాచ్ అయితే వేస్తాము, ఇది తప్ప యాక్సెసరీస్ మన దగ్గర ఏం లేదు. సో ఇదే వేద్దాం రాండి వాచ్. వాచ్ అయితే వేసాము. సో రండి ఇదైతే ఆన్ చేస్తే మంచి సౌండ్ అయితే ఇస్తారు గైస్, కార్ స్టార్ట్ అయ్యే సౌండ్ అయితే ఇస్తుంది ఇది. సో ఇప్పుడు వచ్చేసి 10:06 అయితే అవుతాను గైస్ టైం. సో మీ వాచ్లో ఎంత టైం కింద కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి షూలు అయితే వేద్దాము. సో షూలు వేద్దామంటే ఇక్కడైతే దేవుడు అయితే ఉన్నాడు, సో బయట పెట్టి అయితే తీసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి షూలు అయితే వేస్తున్నాం గైస్. సో యూఎస్ పోలో షూస్. సో షూలు వేసే ముందు సాక్స్ అయితే వేద్దాం గైస్. సో దీని వైట్ షూస్కి వైట్ సాక్స్. సో నేను షూలు అయితే వేద్దాం. ఈ సాక్స్ వేస్తేనే పడిపోతాను గైస్. సో గైస్ ఇదే నా అవుట్ఫిట్. సో బట్టలు అయితే బాగా వేసామా. సో చూడండి. సో సో గైస్ నాదైతే సిగ్నేచర్ చూసానా.
మనమైతే ఏ బట్టలు వేసుకున్నా కూడా ఫ్లెక్సింగ్ అయితే చేయకుండా మనం గైస్. సో మనమైతే ఫ్లెక్సింగ్ అయితే చేస్తూ ఉంటాం మంచి. సో మీరు కూడా ఫ్లెక్సింగ్ అయితే చేస్తూ ఉండండి, అప్పుడుదా మన బాడీ గురించి తెలుస్తూ ఉంటుంది. సో ఎవరు ఏమనుకుంటారు అనేసి అనుకోవద్దండ, ఫ్లెక్సింగ్ చేస్తూ ఉండండి. సో బాడీ అయితే బాగా గ్రో అవుద్ది. సో ఫ్లెక్సింగ్ రియలీ హెల్ప్స్ గైస్. సో ఇట్ట రెడీ అయ్యి కాలేజ్కి వెళ్దాము అని చూస్తే అది ఎట్టెట్టో రెడీ అయిపోయిండాను. సో ఈ షర్ట్కి ఫార్మల్ ప్యాంట్ వేసుకుని చూసారా ఇటుంటుంది చూడండి నా కాలేజ్లో కథలు. సో అనేక వాచ్ నాకు నచ్చింది గైస్ మస్టాంగ్. సో వాచ్ ఒరిజినల్. నేను ఇంతవరకు కాపీ వేస్తాను గైస్, నాది ఫస్ట్ కాపీ ఇట్టేస్తాను. సో ఫస్ట్ టైం నేనైతే ఒరిజినల్ యూఎస్ పోలో అయితే కొనింది. సో ఇంతవరకు నేను ఏది బ్రాండెడ్ అయితే కొనలేదు. సో ఇదే ఫస్ట్ షూస్ గైస్ నేనైతే కొనింది యూఎస్ పోలోది. అండ్ చూసారు కదా, సో నేనైతే బాగా చేస్తాను గైస్. సో నెక్స్ట్ ఇట్టే అవుట్ఫిట్ కంటెంట్ కూడా మన దాంట్లో వస్తుంది. సో ఏజ్డ్ మారినే మనం కూడా చేద్దాం గైస్. సో బాగా చేసిన ఇట్టే కింద కమెంట్ అయితే చేయండి, ఇట్టే అవుట్ఫిట్ వీడియోలు అయితే వస్తూ ఉంటుంది. సో నేను వేసి ట్రై అయితే చేస్తూ ఉంటాను. సో నచ్చింది కదా, సో నచ్చింటే కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్. A few years later. మనం అయితే ఈరోజు ఏజ్డ్ తర డ్రెస్ చేయడానికి అయితే ట్రై చేసాం. సో నేనైతే అంత బాగా లేదు అని అనుకుంటున్నాను. సో వాళ్ళు చేస్తేనే అది బాగుంటుంది. సో మీరు ఇలాంటిది డ్రెస్ చూడాలనుకుంటే ఆయన ఛానల్లోనే వెళ్ళి చూడాలా. సో మంది అయితే అంత బాగలేదు. సో నేనైతే చెప్తాను. సో ఇప్పుడు నేనైతే ఆడ బట్టలు అయితే మార్చేసి నేనైతే ఈ నార్మల్ రెగ్యులర్ అవుట్ఫిట్కి అయితే వచ్చేసాము. సో బాగుందా? సో ఇదైతే కొత్తది గైజ్. సో మనం అయితే బర్త్డేకి అయితే కొన్నాము. సో బాగుందా? బాగుంటే కింద కమెంట్ చేయండి. సో నేను కమెంట్ చేయండి అంటాను కానీ మీరైతే కమెంట్ చేయరు. ఫోన్ లైక్ అయినా వేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సపోర్ట్ చేయొచ్చు కదా కొంచెం. ఇంకా మంది 167లోనే పడింది అది. సో అప్పుడే డైలీ వ్లాగ్స్ చేస్తా అండి రోజు. సో రోజు అయినా మీరు చూస్తా అండి. ఇప్పుడు చూసేదే నన్ను వారానికి 3 రోజులు చూస్తారు. సో అప్పుడు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా. సో నా కంటెంట్ నా ఎఫెక్ట్స్ చూడరా. సో నేనైతే కామెడీ అయితే చేస్తాను గైస్. మీరు ఇది నాకు తెలుసు మీకు నవ్వు రాదు అనేసి మనం ఏం మాట్లాడినా. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఆడ రెడీ అయ్యి మనమైతే ఇప్పుడు కూర్చొని ఉంటాము. సో నేనైతే బాగానే డ్రెస్ అయితే వేసాను అనుకుంటా అన్నాను. సో జాతరగా లేదు కదా. సో కొంచెం అఫీషియల్గానే ఉండిందా, బాగుందా లేదా అనేసి మీరు చెప్పమన్నా. సో అనేక వచ్చేసి గైస్ మీకైతే గుడ్ న్యూస్ అయితే ఉంది. సో 2 గుడ్ న్యూస్లు అయితే ఉంది. సో నాకు ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది గైస్. సో 2 గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. సో ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసి, సో నాకైతే ఇప్పుడు లాస్ట్ 3 డేస్గా నాకైతే దగ్గర ఒక 10 డిఎంలు అయితే వచ్చి ఉంటుంది. 10 డిఎంలు నాకు ఇన్స్టాగ్రామ్లో. అనేక నా రీల్ కమెంట్స్లో కూడా మీరు చూసుకుని ఉండొచ్చు. కన్నడ అనేసి చాలా మంది కమెంట్ అయితే చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో కూడా లాంగ్ వీడియోస్లో కన్నడ అనేసి చాలా మంది అయితే కమెంట్ అయితే వేస్తూ ఉన్నారు. సో నేను వాళ్ళకందరికీ ఓకే చేస్తాను అని అంటారు. ఇప్పుడు లాస్ట్ 3 డేస్గా నాకైతే చాలా డిఎంలు అయితే వస్తాను. 10 మంది అయితే చేసి ఉంటారు. ಸೊ ನಾ ಕನ್ನಡలో వచ్చి ಬ್ರೋ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಡು, ಸೊ ನಿಮ್ಮ ಕಂಟೆಂಟ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಡಿ. సో అందుకని మనమైతే ఆ వీడియోకి అయితే రియాక్ట్ అయితే అవుతున్నాం. సో వాళ్ళ డిఎమ్స్కి. సో మీ అందరికీ ఒక ಗುಡ್ ನ್ಯೂಸ್. ಸೊ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗುಡ್ ನ್ಯೂಸ್. ಸೊ ನಾನಾದರೆ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಲಾಗು ನಿಮಗೋಸ್ಕರ, ನಿಮ್ಮ 10 DM ನನಗೆ ಬಂದಿದೆ. ಸೊ ನಿಮಗೋಸ್ಕರ ನಾನು ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಲಾಗು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತನಾಡುತ್ತೀನಿ. ಸೊ ನನಗೆ ಗೊತ್ತು ನನ್ನ ಕನ್ನಡ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿರಲ್ಲ. ಸೊ ನನ್ನ ಕ್ಷಮಿಸ್ಬಿಡಿ. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಲಾಗು ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಡೋಕ್ಕೆ ಪ್ರಯತ್ನವನ್ನು ನಾನು ಮಾಡ್ತೀನಿ. సో ನೋಡಿ నెక్స్ట్ బ్లాగు అనేక మీకు తెలుగు వాళ్ళకి వచ్చేసి గైస్ నేను ఏం చెప్పానంటే, సో నా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి కన్నడలో అయితే ఉండబోతుంది. సో ఎందుకంటే వాళ్ళు 10 మంది సో నా కోసం కమెంట్లు అయితే వేసారు. సో వాళ్ళ కోసం నేనైతే నెక్స్ట్ బ్లాగు కన్నడలో అయితే చేస్తాను. సో అనేక ఇంకో గుడ్ న్యూస్ వచ్చేసి గైస్, సో ఇంకో గుడ్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా నా సిస్టర్ మ్యారేజ్ అయితే అయింది. సో నేనైతే బ్లాగ్ తీయలేకపోయా అక్కడ. సో వర్క్ ఉండి. సో అందుకని నేను ఆడైతే చాలా మంది ఉండ్రి. సో మీకు అందరికీ తెలుసు నేనైతే కొంచెం ఇంట్రోవర్ట్ గైస్. సో నాకు ఎవరైనా ఇటు చూస్తా అంటే నాకు మాటలు కూడా రాదు. ఇప్పుడు రీసెంట్గా నేను రోడ్లో ఇటు షూట్ చేసేటప్పుడు ఎవరైనా ఇటు వేసి ఎవర్రా వీడు ఇటు అని తక్షణ నాకు మాటలు కూడా రాదు. ఎవరైనా ఇటు చూస్తా అన్నారంటే నేనైతే మాటలు కూడా రాదు. నాకు అదేమో తెలియలే. నాకు ఇంట్రోవర్టో షయ్యో అదేమో తెలియదు గైస్. నాకు మాట్లాడదాము అని అనుకున్నాను, చాలా మాట్లాడాలి మీతో అని అనుకుంటాను. సో అదైతే అంత బాగా అయితే పోదు. సో ఏదో ఒకటి
ఫాల్ట్ అయితే కొడేస్తుంది. అందుకని నేనైతే అంత బాగా అయితే మాట్లాడిన ఎవరైనా చూస్తే. సో అందుకని నేనైతే ఆ పెళ్లిలో కూడా వ్లాగ్ తీయలేదు, ఎందుకంటే అక్కడ చాలా మంది ఉండ్రి. సో అందుకని నేనైతే తీయలే. అదే పెళ్లి వచ్చేసి ఒసూరులో అయితే ఉండే, తమిళనాడులో. నేను అక్కడ పెళ్లికి అయితే వెళ్ళా గైస్. సో అక్కడ పెళ్లి. సో ఈ వీడియోలో చూసేవాళ్ళు అక్కడ వాళ్ళు నేను యాడో చూసిండాను అనేసి యూట్యూబ్లో చూసిరే అంట. వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, యూట్యూబ్లో చూసిరంట. సో ఎంగో పాతిరికే అనేసి చూసిరి. సో మా మమ్మీ దగ్గర అడిగిరి, ఇట్లా మీ కొడుకు ఇటు యూట్యూబ్లో ఉండారా అనేసి. మా మమ్మీకి తమిళ్ బాగా వచ్చు, మనకైతే తమిళ్ శుద్ధంగా రాదు. సో ఊరికే మేనేజ్ చేసే ఊరికి అట్ట కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను, నాకైతే తమిళ్ అయితే రాదు. సో వాళ్ళు తమిళ్లో వచ్చేసి మా మమ్మీని అయితే అడిగిరి, వీడు యూట్యూబ్లో ఉండారా అనేసి. మా మమ్మీ ఉండాడు యూట్యూబ్లో, ఏం చేయొచ్చు బ్లాగ్స్ అనేసి చెప్పే. సో వాళ్ళు అనేక వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టిరి. ఇద్దరు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆడే ఇద్దరు ముగ్గురు తమిళ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు నా వీడియోస్ ఆ రోజుతో చూసి ఒక షార్ట్ వీడియో, షార్ట్ వీడియో వాళ్ళు చూసిందంటే మేఘనా షార్ట్ వీడియో. ఎందుకంటే నాకు తెలిసేది వాళ్ళు మేఘన్ అద్దా చూపించి, మేఘన్ అద్దా మంది బాగా పోయిండేది. సో ఆ తర్వాత ఏ రీలు పోలే, ఏ షార్ట్స్ పోలే. మేఘన మళ్ళీ పవన్ కళ్యాణ్ గైస్. సో మేఘన వచ్చేసి 3,03,000 అయితే పోయే. సో పవన్ కళ్యాణ్ వచ్చేసి 4.1K అయితే పోయింది. సో వాళ్ళు నాకు తెలిసి మేఘన రీల్ దా నాకు చూపించి. సో ఆ మేఘన రీల్ చూసింటారు వాళ్ళు, అది తెలుగులో వాళ్ళకి అర్థం కాలేదు. సో దాని తర్వాత నేను నా ఛానల్ చెప్పిన తక్షణం వాళ్ళంతా బ్లాగులు చూసి నేను అనుకుంటున్నాను, ఒకటో రెండో ఆడోస్ కూర్చొని చూస్తాను ఇయర్ ఫోన్స్ వేసుకుని. వాళ్ళు వచ్చేసి నీ నల్లా పండ్రే తమిళ్లో పన్ను అంటారు. అటు కన్నడ వాళ్ళు చూస్తే కన్నడలో చెయ్యి అంటారు, ఇటు తమిళ్ వాళ్ళు చూసి తమిళ్లో చెయ్యి అంటారు. సో అందుకని మీకోసం నేను నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి కన్నడలో ఉంటుంది, దాని నెక్స్ట్ వ్లాగ్ అయితే చూద్దాం తమిళ్ మాట్లాడడానికి. నాకైతే తమిళ్ అంత బాగా అయితే రాదు, కానీ తమిళ వాళ్ళందరూ ఎవరైనా ఈ వ్లాగ్స్ చూస్తా అంటే తమిళ వాళ్ళు ఎవరైనా, నేనైతే తమిళ్లో కూడా వ్లాగ్స్ చేయాలి అని అనుకుంటున్నాను, కానీ నాకు తమిళ్ అయితే రాదు. సో தமிழ் அவருக்கெல்லாம் ஒரு குட் நியூஸ், நாங்கள் தமிழ் பேச போகிறோம். எப்போன்னு தெரியாது, ஆனால் ஒரு vlog தமிழில் ஆனால் இருக்கும். ஸோ என் தமிழ் அவ்வளோ நல்லா இருக்காது, என்ன மன்னிச்சிடுங்க. ஸோ தமிழ் பேசுகிறதுக்கு ட்ரை பண்ணுறேன். ஸோ அது எந்த vlogன்னு எனக்கு தெரியாது. ஸோ பார்க்கலாம் தமிழ் எப்போ பேசுகிறது అనేసి. సో ఇదైతే రెండు గుడ్ న్యూస్లు గైస్, ఒకటి కన్నడ, ఇంకొకటి తమిళ్ వాళ్ళు. సో కన్నడ ఆడియన్స్ కూడా నన్ను చూసి 10 మంది కన్నడ అనేది అయితే మామూలు విషయం కాదు గైస్. నాకు ఎప్పుడు ఇటు కమెంట్లు అయితే రాలేదు, ఇటు కమెంట్ అంటే డిఎం అయితే రాలేదు కన్నడలో చెయ్యి అనేసి. సో వాళ్ళ కోసం నేనైతే కన్నడలో అయితే చేస్తా. అనేక తమిళ్లో వచ్చేసి వాళ్ళు నేరుగా వచ్చి చెప్పి గైస్ ఇటు తమిళ్లో చెయ్యి అనేసి. సో వాళ్ళు ముగ్గురు వచ్చి చెప్పి తమిళ పండుగ అనేసి తమిళ్ మాట్లాడదాం. సో వాళ్ళ కోసం ముగ్గురు కోసం తమిళ్ మాట్లాడతాం, 10 మంది కోసం ఫస్ట్ కన్నడ మాట్లాడతాను, దాన్ని నెక్స్ట్ తమిళ్ మాట్లాడతాను. உங்களுக்காக நான் தமிழ் பேச போகிறேன், ನಿಮಗಾಗಿ ನಾನು ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ. నేను ఊరికే ప్యాన్ ఇండియా వ్లాగర్ అయిపోతున్నా గైస్, చెప్పండి. ఓ ప్యాన్ ఇండియా వ్లాగర్ అయిపోను. తమిళ ఆడియన్స్ ఉండుకొని తమిళ్లో చేయొచ్చు కదా, ఎందుకు తెలుగులో చేస్తున్నావు అని కొంతమంది అడిగిరి. సో నేనైతే చెప్తాను మీ అందరికీ మళ్ళా, నాదైతే తెలుగుదా మదర్ టంగ్. తెలుగు వచ్చేసి నాకు కంఫర్టబుల్ లాంగ్వేజ్ గైస్. సో నేను ఉండేది బెంగళూరు, మనకైతే కన్నడ కూడా వచ్చు, ఎందుకంటే మనం కర్ణాటక పీపుల్, వీఆర్ బెంగళూరు పీపుల్, వీ నో ఎవ్రీ లాంగ్వేజెస్. అండ్ అంతే గైస్. సో తెలుగు వాళ్ళు మళ్ళీ తిట్టుకోబోతారు, వీడే ఊసేసి కన్నడ మళ్ళా తమిళకి పోతాంటాడు అనేసి. నేనైతే చెప్పలేదు. సో జస్ట్ వాళ్ళ కోసం బ్లాగ్స్ చేస్తాను, తమిళ్లో కూడా చేస్తాను, తెలుగులో చేస్తాను, కన్నడలో చేస్తాను, అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా చేస్తాను, హిందీలో కూడా చేస్తాను. నాకు హిందీ కూడా రాదు, నేర్చుకుంటాను. మలయాళం కూడా నేర్చుకుంటాను. సౌత్లో ఏ లాంగ్వేజ్ ఉందో అన్ని వ్లాగులు చేస్తాను, బికాస్ వీఆర్ ప్యాన్ ఇండియా వ్లాగర్ గైస్, అంతే. సో దట్స్ ద రీజన్ గైస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. బట్ I really love that comments guys, so literally crazy. Thank you for commenting. That 13 members, 10 members were on online and 3 members were on offline. So thank you so much, and your inputs were really crazy. Thank you. So thank you guys. And okay, రెండు గుడ్ న్యూస్లు అయితే అయిపోయింది, బ్యాడ్ న్యూస్ అయితే ఉంటుంది గైస్. సో నాకు అది బ్యాడ్ న్యూస్, కానీ మీకైతే అది గుడ్ న్యూస్గానే ఉన్నావు. సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మనం ఈ వీక్ ఫుల్ మీకైతే 3 రోజులు వ్లాగులు వస్తుంది, షార్ట్స్ వస్తుంది. నెక్స్ట్ వీక్ అయితే రాదు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నాకు ఇంటర్నల్స్. మనది తలకాయ నొప్పి అయితే స్టార్ట్ అయింది, ఒకటి పోతే ఒకటి స్టార్ట్ అవుతుంది గైస్. నాకు ఒకటి జిమ్ మెంబర్షిప్ అయిపోతుంది,
లేదా అవే ప్రోటీన్ అయిపోతుంది, క్రియేటిన్ అయిపోతుంది, ఎల్ కార్నిటైన్ అయిపోతుంది, ఏదో ఒకటి అయిపోతుంది. సో ఒకటి లేనిది ఒకటి తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంటర్నల్స్ వచ్చేసి తలకాయ నొప్పి అయితే స్టార్ట్ అయింది. నేనైతే ఏ అసైన్మెంట్ రాయలే, ఈ వారం అంతా అసైన్మెంట్స్ అయితే రాయాలా. సో రాయేసి వాళ్ళకి సబ్మిట్ చేసి ఐఏ మార్క్స్ వేరే వేయించుకోవాలా. దాని నెక్స్ట్ ఇంటర్నల్స్ వేరే వస్తుంది, ఒక రోజుకి 2 సబ్జెక్టులు. సో అదైతే 4 రోజులు అయితే ఉండబోతుంది. 6 సబ్జెక్టులు ఉండేది. సో 3 రోజుల్లో అయితే అయిపోతుంది. ఒక రోజుకి 2 సబ్జెక్టులు రాయాలా. ఎందుకు బీసీఏ తీసుకున్నాం అనిపిస్తుంది. ఏ బీకామ్ బీబీఏ తీసుకుంటున్నా కూడా జాలీగా ఉంటాను గైస్. బీకామ్ ఇంకా జాలీ, నాకు బీకామ్ అంటే ఇష్టం గైస్. ఇప్పుడు వస్తా మా కాలేజీలో చూస్తాను కదా బీకామ్ ఓన్లీ, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, ఎప్పుడు పడితే వాళ్ళు పోతారు. అది జాలీ. అంటే మేము బీసీఏ ఒక పీరియడ్ పోకపోయినా కూడా మా మమ్మీకి మెసేజ్ చేస్తారు. సో నేను చెప్తాను, మీరు ఏదైనా ఇట్లా అడ్మిషన్లు సురనా కాలేజ్ అటానామస్లో మీరు చేయించుకోవాలి అనుకుంటా అంటే బెంగళూరులో ఉండేవాళ్ళు ఎవరైనా చూస్తా అంటే వీడియో, సురనా కాలేజ్ అటానామస్కి ఎవరు చేరుకోవద్దండి. ఒకవేళ చేరుకున్నా ఫోన్ నంబర్ మొత్తం మీదే ఇచ్చుకోండి. 2వ నంబర్ కూడా బై డిఫాల్ట్ అడుగుతారు. ప్లస్ నాది ఏమైంది తెలుసు, నా ఫోన్ నంబరు నేను ఫస్ట్ ఫోన్ నంబర్ ఇచ్చింది నాదే, నా నంబర్ ఇచ్చా. సెకండ్ ఇంకో నంబరు ఈయన ఇవ్వాలా కంపల్సరీ అండ్రి. వేసేసేది మా మమ్మీ నంబర్ ఇచ్చేసా. సో మందైతే ఫుల్ ఫ్రీ ఉంటుంది మదర్స్ దగ్గర. ఫాదర్ నంబర్ ఎట్టో ఈలే, లేదని అంటే మా డాడీ అయిపోయా. ఈ యూట్యూబ్ చేసేది కూడా తెలియదు మా డాడీకి. సో మనం ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మనకైతే మంచిగానే వ్యూస్ అయితే వస్తాయి. సో కానీ నెక్స్ట్ వీక్ మొత్తం వీడియోలు అయితే ఉండదు, అదే కొంచెం బేజారుగా ఉంది. మీకైతే జాలీగా ఉన్న ఫోన్లే, మీకు జాలీగా ఉన్న ఫోన్లే వీడిది ఒక వారం చూడకుండా ఉండొచ్చు అని అనుకుని ఉంటారు కదా. నిజం చెప్పండి, వీడి మూతి ఇంకొక వారం చూడడం పని లేదు అని అనుకోవచ్చు. పర్లేదు, నెక్స్ట్ వారం మొత్తం నేను ఇంటర్నల్స్ రాసేసి దాన్ని నెక్స్ట్ వచ్చే వారం మళ్ళీ వీడియోలు అయితే షూట్ చేసి అప్లోడ్ అయితే చేస్తా. అవును, నెక్స్ట్ వారం మొత్తం నేను ఇంటర్నల్స్ రాస్తే ఎప్పుడు వీడియో షూట్ చేసి ఎప్పుడు ఎడిట్ చేసి అయినా పర్లేదు, వచ్చే వారం నేను వేస్తాను. వచ్చే వారం కాదు, దాని వచ్చే వారం. ఈ వారం మొత్తం వీడియోలు వస్తుంది, వచ్చే వారం రాదు, దాని వచ్చే వారం నుంచి మళ్ళీ వస్తుంది. సో మీకు నాకు తెలుసు మీకు జాలీగా ఉండొచ్చు అనేసి. సో ఒకవేళ ఎవరికైనా మన వీడియోస్ చూడాలనుకుంటా అంటే ఏదో ఒకటి సజెస్ట్ అయినా చేస్తుడు. మా యూట్యూబ్ బాబాయ్ చాలా మంచోడు, ఏదో ఒకటి సజెస్ట్ చేస్తుడు. ఆ వ్లాగులైనా వెళ్ళి చూడన్నా ప్లీజ్. సో అంతే గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి